ఎవరికైనా భయపడతాడు మీ పిల్లోడు. కానీ మీరు ఏం చెప్పినా వాడు భయపడ్డు, మీ మాటలను లెక్క చేయడు. ఎంత కోపం వస్తుంది కదా! అరే, నేనంటే భయం లేదు వీడికి, ఎవరన్నా భయపడతాడు, ఎవరేం చెప్పినా చేస్తాడు, నేనేం చెప్పినా నో అంటాడేంటి? దేవుని భయం ఉండదు వీళ్ళకి. అందరి భయాలు ఉంటాయి, అన్ని రకాల భయాలు ఉంటాయి, కానీ దేవుడు అంటే మాత్రమే భయం ఉండదు. ఎందుకంటే వానికి దేవుని యందు విశ్వాసం లేదు కదా. దేవుని యందు నమ్మకమే లేనప్పుడు, దేవుని యందు అసలు విశ్వాసం లేనప్పుడు, సంబంధం లేనప్పుడు ఇక దేవునికి భయపడటమని. ఇక్కడ కూర్చున్న మనం దేవునికి భయపడుతున్నాం, ఎందుకంటే దేవుని యందు మనకు విశ్వాసం ఉన్నది. హల్లెలూయా. సంబంధము, కనెక్షన్ అనేది లేనివారు, వారికి ఈ భూమి మీద ఎన్నో కనెక్షన్స్, సంబంధాలు ఉండొచ్చు. ఎవరితో దేవుడు అంటే వారికి నమ్మకం లేదు గనుక వారిని బైబిల్ ఏమని పిలుస్తుంది? భక్తిహీనులు, భక్తి లేని వారు. భక్తిహీనుల యొక్క హృదయం, భక్తిహీనుల యొక్క హృదయం అంటే దేవునితో సంబంధం లేని, దేవునితో కనెక్షన్ లేనటువంటి వాని యొక్క హృదయంలో ఏముంటుంది చూడండి. అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. అతిక్రమము, అందరు చెప్తారా? హల్లెలూయా. ఏంటండి అది? అతిక్రమము అంటే మీరడం, దాటి వెళ్ళడం, చేయొద్దన్నది చేయడం. అతిక్రమం అనేదంట వారి హృదయములో దేవోక్తి వలె పలుకుచున్నదంట. దేవుడు గనక మనతో మాట్లాడితే దేవుని మాట మనకి హృదయానికి ఎలాగుంటుందో వాళ్ళకి అతిక్రమం అలా మాట్లాడుతుంది. ఎంత విచిత్రం! అతిక్రమము వారి హృదయములో దేవోక్తి వలె పలుకుచున్నది. వాళ్ళు అనుకుంటారు కదా, వాళ్ళు తప్పు చేసిన ప్రతిసారి ఇంకా తప్పు చేయమని ఎవరో ప్రోత్సహిస్తున్నట్లుగా, ఇంకా అబద్ధమాడమని, ఇంకా మోసం చేయమని ఎవరో వారికి చెప్తున్నట్లుగా వారికి ఉంటుంది. అర్థమవుతుందా? దేవోక్తి వలె పలుకుతూ ఉంటుందంట అది. ప్రతి ఉదయమున, ప్రతి దినమున వారు తమ పాపములు చేయుటకు, తము చేయరానిటువంటి పనులు చేయటానికి, మాటలాడరాని మాటలు మాట్లాడటానికి వారికి లోపల నుంచి బలం వస్తూ ఉంది. వారి హృదయములలో వారికి దేవోక్తి వలె పలుకుతుందట. కానీ ఏదైనా మంచి పని చేసేటప్పుడు, మంచి చేయాలనుకున్న వారికి ఇంకా చేయాలని దేవుడు ప్రేరేపించినట్లుగా ఈ చెడు చేసే వారికి కూడా ఇంకా చేయండి, ఇంకా ఎక్కువ చేయండి అని అనిపిస్తుంది. ఇది భక్తిహీనుల యొక్క స్థితి. భక్తిహీనుల హృదయం అలా ఉంటుంది. భక్తిహీనుల హృదయం అలా ఉంటుంది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. ఏముండదు వాళ్ళకి? భయం అనేది ఉంటుంది. అనేక భయాలు ఉంటాయి, కానీ ఏ భయం ఉండదు చెప్పాలి? చూడండి, మీ పిల్లోడు అందరికీ భయపడతాడు, మీకు భయపడ్డా అనుకోండి, మీకేమనిపిస్తుంది?
ఎవరికైనా భయపడతాడు మీ పిల్లోడు. కానీ మీరు ఏం చెప్పినా వాడు భయపడ్డు, మీ మాటలను లెక్క చేయడు. ఎంత కోపం వస్తుంది కదా. అరే, నేనంటే భయం లేదు వీడికి, ఎవరన్నా భయపడతాడు, ఎవరేం చెప్పినా చేస్తాడు, నేనేం చెప్పినా నో అంటాడేంటి? దేవుని భయం ఉండదు వీళ్ళకి. అందరి భయాలు ఉంటాయి, అన్ని రకాల భయాలు ఉంటాయి, కానీ దేవుడు అంటే మాత్రమే భయం ఉండదు. ఎందుకంటే వానికి దేవుని యందు విశ్వాసం లేదు కదా. దేవుని యందు నమ్మకమే లేనప్పుడు, దేవుని యందు అసలు విశ్వాసం లేనప్పుడు, సంబంధం లేనప్పుడు ఇక దేవునికి భయపడటమని. ఇక్కడ కూర్చున్న మనం దేవునికి భయపడుతున్నాం, ఎందుకంటే దేవుని యందు మనకు విశ్వాసం ఉన్నది. హల్లెలూయా. దేవుడు ఏమనుకుంటాడో, దేవుడు ఏం చేస్తాడో, నన్ను దేవుడు చూస్తున్నాడు కదా. అమ్మో, దేవుడు వింటున్నాడు కదా నా మాటలు, ఎవరైనాకపోయినా నా అబద్ధాలు లేదా నా మోసాలు దేవుడు చూస్తున్నాడు కదా. మనకేమో దేవుని భయం ఉంటుంది, మిగతా భయాలన్నిటినీ జయిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని భయం ఉంటుంది కనుక ఇక ఏది మనల్ని భయపెట్టలేదు. నాకు దేవుడున్నాడు, ఉంటే ఉంటాను, పోతే పోతే నాకేం పర్లేదు, నాకు దేవుడున్నాడు అనే భయము, దేవుని ఎడల మాత్రమే పవిత్రమైన భయం ఉంటుంది, మిగతా భయాలు ఉండవు. కానీ భక్తిహీనులకు అన్ని భయాలు ఉంటాయి, అన్ని భయాలు ఉంటాయి. దేవుని స్తోత్రం. దేవుని భయం మాత్రం ఉండదు. చూడండి, జాగ్రత్తగా విందాం ఈ మాటలు. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడి వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్తుతి చేయుచున్నది. ఎవరైనా పొగిడేవారంటే మీకు ఇష్టమా? పొగిడేవారు, ముఖస్తుతి చేసేవారు, మిమ్మల్ని ఎప్పుడు చూసినా కూడా మీ గురించి గొప్ప చెప్పేవాళ్ళు, మీ గురించి మీరు చాలా గొప్పవాళ్ళని, చాలా మంచివాళ్ళని, చాలా ఉత్తములని, చాలా జ్ఞానం గలవాళ్ళని, చాలా సంపద గలవాళ్ళని, ఇక అనేక రకాలుగా మీరు ఏది మాట్లాడినా అద్భుతంగా ఉంటుందని, మీరు ఏది చేసినా అద్భుతంగా ఉంటుందని పొగిడే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, పొగిడేవాడు మీకు ఇష్టం. మీలో కొంతమందికి, చాలామందికి ఇష్టమై ఉండొచ్చు, నన్ను ఎవరో ఒకళ్ళు పొగిడితే బాగుండు. దేవుని స్తోత్రం. లేకపోతే డబ్బులు ఇచ్చానా, కాసేపు పొగడరా బాబు నన్ను, కొద్దిసేపు నా గురించి నేను మంచోడని చెప్పు, ఓ 10 మందికి చెప్పిరా, నీకు డబ్బులు ఇస్తా నేను అంటే. పొగడతలు, ఎవరో ఒకళ్ళు మనల్ని పొగడాలి అని కోరుకుంటుంది కదా మనసు. ఇక్కడ పరిస్థితి ఏంటో తెలుసా? వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్తుతి చేయుచున్నది. ఎవరు ముఖస్తుతి చేస్తున్నారు, ఎవరు పొగుడుతున్నారు ఈ భక్తిహీనుల్ని? అయ్యో, మీకు అర్థం కాల ఎంత చెప్పినా. అందరు ఇక్కడే ఉన్నారా? దేవుని స్తోత్రం చెల్లించండి. ఎవరు పొగుడుతున్నారు? ఒక్కళ్ళో ఇద్దరు చెప్తున్నారు. తెలుగే కదా, అందరం తెలుగు వాళ్ళం. హల్లెలూయా. తెలుగులో చదువుతున్నాను, వినండి. వాని దోషము ఏంటది? వాని దోషము బయలుపడి అసహ్యంగా కనబడు వరకు, అది అంటే దోషము, వాని లోపల ఉన్న పాపము, వాని లోపల ఉన్న దోషము, వాని లోపల ఉన్న ఆ భయంకరమైనది, అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్తుతి చేయుచున్నది. ఆ లోపల ఉన్న దోషము పొగుడుతుందంట, ఆ లోపల ఉన్న దోషము ముఖస్తుతి చేస్తుందంట. ఆ లోపల ఉన్న పాపపు స్వభావము, ఆ పాపము, ఆ అతిక్రమము వీళ్ళని ముఖస్తుతి చేస్తూ ఉన్నది, ముఖస్తుతి చేస్తూ ఉన్నది, పొగుడుతూ ఉన్నది. మన పొగడతలు అలా ఉండకూడదు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుని మనం గణపరచాలి అంటే మనం హృదయపూర్వకంగా గణపరచాలి, స్తుతించాలి. ఈ దోషము వారిని స్తుతిస్తూ, పొగుడుతూ, ముఖస్తుతి చేస్తూ ఉండగా వారు మరింత దోషులవుతారు. ఏమవుతారు? ఆ మరింత దోషులైన తర్వాత ఒక రోజు వస్తుందంట వాళ్ళ జీవితంలో,
వారి దోషము పట్ల వారికి అసహ్యత పుడుతుంది. దేవుని స్తోత్రం చెల్లించండి. ఈ దోషము ముఖస్తుతి చేయటం వలన వీరు ఇంకా దోషులు, ఇంకా దోషం, ఇంకా దోషం, మూటలు 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 కట్టుకొని ఒకరోజు వచ్చిద్దంట వీరికి అసహ్యత పుడుతుంది. దేవుని స్తోత్రం. అది అసహ్యంగా కనబడు వరకు వీళ్ళని పొగుడుతూనే ఉంటది. వాళ్ళ దోషము వాళ్ళకి అసహ్యంగా కనబడే వరకు ఏదో ఒక రోజు వస్తుంది, ఏదో ఒక సమయం వస్తుంది. ఆ రోజు వాళ్ళు అనుకుంటారు కదా, ఛీ అసలు నేను పుట్టకుండా ఉంటే బాగుండేది, ఎందుకు నా బ్రతుకు ఇలాగ అయిపోయింది, ఎందుకని నేను ఇంత చెడ్డవాణ్ణి, ఎందుకని నేను ఇంత చెడిపోయిన స్థితిలో ఉన్నాను, ఎందుకని వయామాయి సో వికెడ్, ఎందుకు ఎంత దుష్టుణ్ణి నేను అని తన ఎడల తనకి అసహ్యత పుడుతుందంట. దేవుని స్తోత్రం చెల్లించండి. ఎప్పుడైనా మీరు చేసే తప్పు, మీరు చేసే పాపము ఏదైనా మీ యొక్క హృదయంలో ఉన్న దేని గురించి అయినా అసహ్యత పుట్టిందా? ఛీ ఇదేంటి, నన్ను అసలు ఇంత ఎందుకు నన్ను ఇది వదిలిపెడతలేదు, ఇది అసహ్యత. చీ అంటాం కదండి, ఇష్టం లేని దాని గురించి ఏమంటాం? ఏదైనా ఇష్టం లేనిది మన దగ్గరికి వస్తే ఏమంటాం? చీ. ఏదైనా ఇష్టం లేనిది తినమంటే ఏమంటాం? చీ, నాకు అసలు అది అంటేనే నాకంటేనే ఇష్టం ఉండదు, నాకు అసలు అంటాం కదా. అసహ్యత. అందరు చెప్పండి ఆ మాట, అసహ్యత. ఈ అసహ్యత పుట్టిద్దంట వాళ్ళకి. కానీ అప్పటికే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఇంకా రెప్పపాట్లో పోతామేమో అన్నటువంటి వాళ్ళ పరిస్థితి, చేతులు కాలిపోయిన పరిస్థితి. దోషం చేసి 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 అసహ్యత పుట్టి ఏదైనా సరే మార్గం ఉందా అని వెతికితే వాళ్ళకి దారులన్నీ క్లోజ్ అయిపోయినట్టుగా కనపడతాయి. ఇక వాళ్ళు ముగింపుకు రెడీ అవుతారు. ఇది భక్తిహీనుల యొక్క కీర్తనాకారుడు మొదటి కీర్తన నుంచి కూడా అనేక కీర్తనల్లో దుష్టుల గురించి, నీతిమంతుల గురించి ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటాడు చెప్పండి? పోలికలు చెప్తా ఉంటాడు. దుష్టుల యొక్క పరిస్థితి ఇలాగ ఉంటుంది, నీతిమంతుల యొక్క పరిస్థితి ఇలాగ ఉంటుంది. దుష్టుడు ఎలా అభివృద్ధి చెందుతాడు, నీతిమంతుడి యొక్క అభివృద్ధి ఎలాగుంటుంది. దుష్టుడు నీతిమంతుడు, దుష్టుడు నీతిమంతుడు అంటే భక్తిహీనుడు భక్తిపరుడు. దేవుని స్తోత్రం. దేవుడు కలిగిన వాడు, దేవుడు లేనివాడు, దేవుడు కలిగిన వాడు, దేవుడు లేనివాడు. అందుకే ఈ కీర్తనలో కూడా దావీదు ఏమని రాస్తున్నాడంటే, వాని దోషము బయలుపడి అసహ్యంగా కనబడే వరకు, వానికి అసహ్యంగా కనబడే వరకు అదేం చేస్తంట? ముఖస్తుతి చేస్తుంది. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును, నోటి మాటలు ఎలా ఉంటాయంట? నోటి మాట ద్వారా కూడా పాపం చేయొచ్చా అండి? చేయొచ్చా? పాపము నోటి ద్వారా జరిగిద్దా, జరగదా? అందుకే నీ నోరు జాగ్రత్త అని చెప్తుంది గ్రంథం. హల్లెలూయా. నీ మాటలను బట్టే నీ భక్తి, నీ మాటలను బట్టి నీ భక్తి ఆధారపడి ఉంది. ఎక్కడుంది ఆ మాట? యాకోబు పత్రికలో. ఒకడు చదువుతారా అది? తన నోటి యాకోబు పత్రికలో కనబడలేదా? ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక, నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గల వాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. వ్యర్థమే. చాలా భక్తి, అబ్బో ఎంతో భక్తి. ఎంత భక్తి అంటే పొద్దున్నే ఎవరు లేవకముందే స్టార్ట్ అయింది భక్తి.
మళ్ళా రాత్రి అందరూ పడుకున్న తర్వాత కూడా భక్తి కొనసాగుతూనే ఉంటుంది. అర్థం చేసుకోవాలి. ఇంత భక్తి ఉన్న వాళ్ళ భక్తి వ్యర్థం. ఎప్పుడు చెప్పాలండి? నోటికి కళ్ళెం లేకపోతే ఎంత భక్తి చేసి వస్తే మాత్రం ఏంటి? రాత్రి ఓ పాస్టర్ గారు అన్నారు, నేను ఒక మందిరానికి వెళ్ళేవాడిని, ఆ మందిరములో వాళ్ళు చెప్పే ఒక్క మొక్క నాకు అర్థమయ్యేది కాదు, వాళ్ళు ఏం చేసినా తలూపుతా, ఏది చెప్పినా ఏదో వింటున్నట్లుగా ఉండేవాడిని. మందిరం అయిపోగానే, మందిరం గేటు దాటగానే నా జేబులో నుంచి పెట్టి తీసేవాడిని. తర్వాత ఇప్పుడు దాకా భక్తి ఎక్కడ? చర్చిలో. బయటికి రాగానే ఏంటిది? ఇంకాసేపటి తర్వాత భోజనం చేసి ఎక్కడికి వెళ్ళేవాళ్ళంట? కుటుంబం అంతా సినిమా హాల్కి వెళ్ళిపోయారు. ఇది నా భక్తి. నేను ఆ దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత నా ముందు జీవితం ఎలాగుందో ఆ తర్వాత జీవితం అలాగే ఉంది. కొద్ది సంవత్సరాల తర్వాత నేను మరొక మందిరానికి వెళ్ళాను. అక్కడ దేవుడు నన్ను పట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. అక్కడ నా జీవితం మారింది, అక్కడ నా ప్రవర్తన మారింది, నా మాట మారింది, నా నడక మారింది, నా తీరు మారింది. దేవునికి స్తోత్రం. అన్నీ మారిపోయింది. నువ్వు మారే స్థలంలో నువ్వు ఉంటే ఎంత ధన్యత. హల్లెలూయా. నిన్ను మార్చే మాట వచ్చే దగ్గర నువ్వు ఉంటే నువ్వు ధన్యురాలువి. నువ్వు యాస్టీస్గా ఉండే స్థలంలో ఉండటం వల్ల నీకు ఎక్కువ నష్టం. నువ్వు ఇంకా కూరుకుపోతావు. భక్తి పేరట ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయి. భక్తి ముసుగులో చేసేదంతా పాపమే, పైకి భక్తి, అంతఃస్వార్థమే పైకి భక్తి. భక్తి మాటలు మారవు, నడక మారదు, ఎదుటివారి పట్ల ప్రవర్తన మారదు, దోపిడీ మారదు, మోసం మారదు, అబద్ధాలు మారవు, కానీ భక్తి పరులు అంటారు. వాళ్ళ భక్తి వ్యర్థము. చాలామంది నోరు బాగుండలేదండి. దేవుని బిడ్డలారా, నేను దేవుని యొద్దకు వచ్చిన మీతో స్పష్టంగా ఏం మాట్లాడుతున్నానంటే, మన నోరు బాగుండాలంతే. ఇంటికి వెళ్ళిన తర్వాత మన నోట్లో నుంచి అసహ్యమైన మాటలు, చెడ్డ మాటలు వస్తే మరి ఇప్పుడు దాకా ప్రార్థన చేసింది ఎందుకు? దేవుణ్ణి ఎరగని వాడు అలాగే ఉన్నాడు, దేవుణ్ణి ఎరిగి ఉన్న నీవు అలాగే ఉంటే ఏంటి ప్రయోజనం? అందుకే మన భక్తిని మనం పాడు చేసుకోకూడదంటే మొట్టమొదట ఇక్కడే ప్రారంభించాలి. దేవుని స్తోత్రం. అందుకే వాని నోటి మాటలు పాపమునకు కపటమునకు ఆస్పదములు, బుద్ధి కలిగి ప్రవర్తింపును, మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. భక్తిహీనుడికి అసలు ఉండదు ఇది. వాడు నోరు తెరిస్తేనే కంపు. అర్థమైందండి? అమ్మ వాళ్ళ నోట్లో నోరు పెట్టకూడదండి. ఏంటి దాని అర్థం ఏంటి? వాళ్ళ నోట్లో నోరు పెట్టకూడదంటే ఏంటి చెప్పండి? వాళ్ళ దగ్గర అసలు మాట్లాడకూడదని అర్థం. వారు మాట్లాడారంటే మరి నీ మాటలు కూడా అలాగే ఉంటే ఉండొద్దు. దేవుని స్తోత్రం. భక్తిహీనుడు నోరు వేరు, నీ నోరు వేరు. హల్లెలూయా. నీ నోట్లోంచి ఆశీర్వాదం రావాలి, నీ నోట్లోంచి ప్రేమ కలిగిన వాక్కులు రావాలి, నీ నోట్లోంచి దయగలిగిన మాటలు రావాలి, నీ నోట్లోంచి సత్యమే రావాలి. నీ ప్రవర్తన మేలు చేసేటట్టుగా ఉండాలి. ఇది దేవుడు కోరుకుంటుంది. భక్తిహీనులు అలా ఉండరు అని దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. 4వ వచనం, వాడు మంచం మీదనే పాపయోచన యోచించును, వాడు కాని నడతలు
నడుచువాడు. చెడుతనము వానికి అసహ్యము కాదు. ఎవరైనా చూస్తా ఆ పేడలో కాలేస్తారా? చెప్పండి. అయ్యి ఇక్కడ పేడ ఉంది అని కాలేస్తారా? ఎంత స్పీడ్గా వెళ్ళే వాళ్ళం అక్కడ బ్రేక్ వేసుకుంటాం. ఏముంది అక్కడ? పేడ ఉంది. ఏదైనా అసహ్యమైంది, వ్యర్థమైంది ఆ రోడ్డు మీద కనబడితే అయ్యి భలేగా ఉందని చెప్పి వెళ్ళి అక్కడ తొక్కుతూ ఉంటామా? పొరపాటున కొంచెం ఏదన్నా టచ్ అయితే ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలా, ఎప్పుడు ఈ చెప్పులు తీసేయాలి, ఎప్పుడు కడిగేసేయాలా అంటే ఏంటంటే మనకి చాలా అసహ్యం. దేవుని స్తోత్ర. అసహ్యం. వీళ్ళకి మాత్రం అసహ్యం కాదు. పంది అంట ఎక్కడ ఉండటానికి ఇష్టపడుతుందండి? అంతే. ఆ స్మెల్ బాగుంటుంది దానికి. ఆ బురద స్మెల్ పందికి చాలా బాగుంటుంది. మనం మంచి పరుపు మీద ఎంత అందంగా ఉన్న తెల్లని దుప్పటేసి మంచి పరుపు అనుకోండి, ఏమైనా 5 స్టార్ హోటల్ 3 స్టార్ హోటల్స్కి వెళ్ళినప్పుడు ఆ రూమ్లు ఎట్టుంటాయో తెలుసు. వెళ్ళే ఉంటారులే మీరు. ఎలా ఉంటాయండి? అసలు బెడ్ మీద కూర్చోబుద్ధి కాదు. అంటే నీవే అసహ్యము, అది చాలా శుభ్రంగా ఉంది, నేను కూర్చొని వద్దా అన్నట్టుగా ఉంటుంది. అంత శుభ్రంగా ఉంటుంది. ఎంతో ఆనందిస్తాం. ఒక గంట సేపు ఆ గదిలో ఉండొచ్చి ఎంతో అబ్బాబాబా ఎంత అద్భుతమైన గది అది అనుకుంటాం. పంది కూడా బురదను చూడగానే, ఆ అసహ్యమైన దాన్ని చూడగానే అది వెళ్ళిపోయిద్ది, మూతి పెట్టేస్తుంది, బొర్లుతూ ఉంటుంది. భక్తిహీనులు తమ చెడు విషయములో, తన చెడుతనం విషయంలో, తమ దుష్టత్వం విషయంలో వాళ్ళు పొర్లుతూ ఉంటారు పందుల్లాగా. అరే ఇదేం భక్తిరా, ఇది తప్పు నాయనా, ఇది అసలు ఇది ఎక్కడ భక్తి? నీ ప్రవర్తన ఎలాగున్నది, నీ జీవితం ఎలాగుంది, ఇదేం భక్తి, నువ్వు ఎందుకు భక్తి చేస్తున్నావు అని అంటే ఆన్సర్ ఉండదు. వాడు కాని నడతలు నడిచేవాడు చెడుతనము వానికి అసహ్యము కాదు. చెడుతనము వానికి అసహ్యం. యెహోవా నీ కృప ఆకాశమును అంటుచున్నది, నీ సత్య సందత్వము అంతరిక్షమును అంటుచున్నది. నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహాగాధములు. యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే. ఇప్పటి వరకు 4 వచనాలు భక్తిహీనుడు గురించి చెప్పాడు. వాడు మంచం మీదనే పాప యోచనను యోచించు. 4వ వచనం వరకు భక్తిహీనుడు గురించి చెప్పాడు. ఇప్పుడు దేవుని గొప్పతనం గురించి మాట్లాడుతున్నాడు అనమాట. ఆయన కృప ఆకాశమును అంటుచున్నదంట. దేవుని స్తోత్రం. ఆకాశం వైపు చూడగానే మనకేం గుర్తు రావాలి చెప్పండి? ఇప్పుడు ఆయన కృప గుర్తు రావాలి. హల్లెలూయా. నా దేవుడు కృప గలవాడు, నా దేవుడు యొక్క దయ నా మీద ఉన్నది. ఆయన కృప ఆకాశమునంటే అంత కృప, ఆయన ఎంతో కృప గలవాడనేది గుర్తురా. పైకి చూసిన ప్రతిసారి ప్రభువా నీ కృపకై స్తోత్రాలు. హల్లెలూయా. నీ సత్య సంధత్వము అంటే ఫెయిత్ఫుల్నెస్, నీ నమ్మకత్వం, నీ సత్య సంధత్వము అంతరిక్షమును అంటుచున్నది. ఈ భూమి మీద నుంచి కొంచెం పైకి వెళ్తే మనకి అంతరిక్షం, మేఘాలు ఉన్నది, ఆ ప్రాంతం వస్తుంది. మేఘాలు. హల్లెలూయా. ఏమన్నాడు తెలుసా దావీదు? అయ్యా నీ సత్య సంధత్వము అంతరిక్షమును అంటుచున్నది. ఆ మేఘాలను అంటుచున్నది ప్రభువా. నీ నీతి దేవుని పర్వతములతో సమానము. సియోను పర్వతాన్ని దేవుని పర్వతం అని పిలిచారు కదా. ఆ పర్వతములతో సమానం అంటే నీ నీతి ఎంత పెద్దదంటే కొండంత పెద్దది. ఏదైనా కొండ దగ్గరికి వెళ్తే మనకు అర్థమైంది కొండ చాలా పెద్దదని. దూరంగా చూసామనుకోండి కొండ ఎలా కనపడిద్ది?
మన 2 చేతులు ఇలా దాటితే ఎంత ఉంది, అంతే ఉంది కదా అనుకుంటాం. దగ్గరికి వెళ్ళే కొద్దీ ఎంత అవుతుంది ఆ కొండ? వెరీ బిగ్, చాలా పెద్దది. ఎత్తు కూడా మనకి చాలా తక్కువ అన్నట్టు కనిపిస్తాయి, కానీ పర్వతాలు ఎక్కడం ప్రారంభిస్తే అర్థమైద్ది దాని చివరికి మనం చేరుకోలేమని. ఏమంటున్నాడు దావీదు? నీతి, హల్లెలూయా, దేవుని నీతి పర్వతములతో సమానమంట, నీ న్యాయ విధులు మహాగాధములు. మహాగాధము అనండి అందరూ, అందరూ అనండి, మహాగాధము. మహాగాధము అంటే చాలా లోతైనది. లోతైన సముద్రములలో బాగా లోతైన సముద్రము అని దేనంటారు? పసిఫికేనా? పిల్లలు ఎవరు చెప్పట్లా? డీప్, డీప్ సీ, లోతైన, బాగా లోతు ఉంటుందంట. అక్కడ లోతు ఎక్కువ ఉంటుంది. ఆయన న్యాయ విధులు అంత లోపల ఉన్నాయి. హల్లెలూయా. వెళ్ళే కొద్దీ దొరుకుతానే ఉంటాయి. హల్లెలూయా. మనం వెళ్ళలేం. ఆయన న్యాయ విధులు అంత గొప్పవని చెప్పబడుతుంది. 7, 8, 9 వచనాలు తర్వాత ధ్యానిద్దాం. 10వ వచనంలో చూసినట్లయితే, నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయాల నీ నీతిని నిలుచును. నిన్ను నమ్మితే చాలయ్యా, నువ్వు కృప చూపిస్తావు, యథార్థంగా ఉంటే నీ నీతిని చూపిస్తావు. 11వ వచనం, గర్విష్ఠుల పాదమును నా మీదికి, భక్తిహీనుల చేతి నన్ను పారదోల. గర్విష్ఠులు నా మీదకి రాకుండా చూడయ్యా, కాపాడయ్యా. చాలామంది గర్వంతో ఉన్న వాళ్ళు ఉన్నారు ఈ భూమి మీద. వాళ్ళ నుండి నన్ను రక్షించు ప్రభు. దేవుని స్తోత్రం. అలాగే భక్తిహీనుల చేతి నుండి నన్ను పారదోలు. అదిగో పాపము చేయవారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. చప్పట్లు కొడదాం. దావీదుకు ఎవరో కనిపిస్తున్నారు. దావీదుకు ఎవరిదో ఎండింగ్ కనపడుతుంది. దావీదు మనం చూడలేనంత దూరం చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం కదా. మనం చూడటం ప్రారంభిస్తే నీకేం కనపడుతుంది చెప్పు అని చెప్పి మనం బయటికి వెళ్ళి నిలబడి ఆ చివర ఒక చిన్న పిట్ట గోడ మీద ఉంది, నీకు కనపడుతుంది అంటే కొంతమంది అంటారు నాకు కనపడతలేదు అంటారు కదా. అంటే వాళ్ళకి అంత దూరపు చూపు లేదని అర్థం. ఆ పిట్ట పక్కన ఇంకో కర్ర ఉంది అంటాడు వీళ్ళు. వామ్మో, నాకు అసలు ఆ పిట్టే కనపడతలేదు, పిట్ట పక్కన ఇంకో కర్ర ఉందంట. అమ్మ, నేను అర్జెంటుగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలనుకుంటాం. హల్లెలూయా. ఇప్పుడు దావీదుకి ఏం కనపడుతుంది చెప్పండి? దావీదు చూడటం ప్రారంభించాడు. ఎంత దూరం చూశాడంటే ఆ చివరి మాట, ఇదిగో పాపము చేయువారు అక్కడ పడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎవరంట పడిపోయి ఉంది? అది కనపడుతుంది ఆయనకి. పాపము చేయువారు అక్కడ పడి ఉన్నారు. వారందరూ కూడా ఒక స్థలములో పడి ఉన్నారు. అక్కడి నుండి వారు లేవలేరు. ఎప్పుడైనా పడిన తర్వాత మీరు లేచిన సందర్భాలు, మామూలుగా నడుస్తూ కింద పడిపోయిన తర్వాత లేచిన సందర్భాలు జ్ఞాపకం తెచ్చుకోండి. కొంతమంది స్పీడ్గా లెగుస్తారు, కొంతమంది స్లోగా, అంటే సైజుని బట్టి. దేవుని స్తోత్రం. సన్నగా ఉన్నవాళ్ళు గీతగా పడిపోయింది అనుకోండి, వెంటనే లేచిద్ది. పింకి, నువ్వు పడిపోతే గీతగా అంత స్పీడ్ లెగుస్తావా? సరే, మీ ఇద్దరికి తర్వాత పోటీ. వారు అక్కడ పడి ఉన్నారు. ఎవరు వాళ్ళు? పాపము చేయవారు. వారు లేవనే లేవరు. ఇది వాళ్ళ యొక్క గతి. వారు వెళ్ళి పడిపోయిన తర్వాత వాళ్ళు అక్కడ నుండి లేవడం అనేది అసాధ్యం. అందుకే మొదటి కీర్తనలో కూడా, మొదటి కీర్తన చివరి భాగంలో దుష్టులు
నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. అంతేనా? దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. నీతిమంతుల గురించి దేవుడికి తెలుసు, దుష్టులకు మాత్రము చివరికి మిగిలేది నాశనము. వారు అక్కడ పడిపోయిన తర్వాత లేవరు గనుక దేవుని బిడ్డలారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరినో చూసి వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళు బాగానే వర్ధిల్లుచున్నారు, వాళ్ళకేంటి, వాళ్ళు అసలు భక్తి లేకపోయినా బాగానే ఉన్నారు, వాళ్ళకి అసలు దేవుడు తెలియపోయినా బాగానే ఉన్నారు, ఈ మాటలన్నీ మానేసేయండి. దావీదు వలె చూడటం ప్రారంభిద్దాం. హల్లెలూయా. ఎవరి ముగింపు ఎలాగున్నది, ఎవరి గమ్యం ఎక్కడున్నది, ఎవరు ఎక్కడ కనబడబోతున్నారు, ఎవరు ఎక్కడి నుంచి లేవలేకపోతున్నారు, అది చూసి ప్రభువా నా హృదయాన్ని నేను కాపాడుకుంటానయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ కీర్తన ద్వారా దావీదు మనతో, మీరు భక్తిహీనులుగా ఉంటారా, భక్తిని కాపాడుకుంటారా అనే ప్రశ్న వేస్తున్నాడు. మన భక్తిని మనం కాపాడుకునే వారంగా సిద్ధపడదాం. దేవునికే మహిమ. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం.